కులగణన సర్వే గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని వివరాలు అడిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణన తన బాధ్యతలను ఎంతో విజయవంతంగా నిర్వర్తించారంటూ కొనియాడిన రాహుల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు తీసుకురావడానికి దారితీసిన పరిస్థితులపై పార్టీ ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం. ఇది ప్రజల వ్యక్తిగత ఆమోదంతో ఇచ్చిన సమాచారమని వెల్లడి. ఈ డేటా ఆధారంగానే ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపిన 3 నెలలుగా పెండింగ్లో ఉన్నాయంటూ వివరణ. 2 పడక గదుల ఇళ్లపై తనిఖీలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులు ఇళ్లలోనే ఉంటున్నారా లేదా ఇతరులకు అద్దెకిచ్చారా అనే వివరాల కోసం తనిఖీకి సిద్ధం. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ అనే మొబైల్ యాప్ ద్వారా విచారణ చేపట్టనున్న అధికారులు. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరిక. పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు లెక్క తేల్చే పనిలో ఉన్న ఏసీబీ అధికారులు న్యాయస్థానం అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారణ. ఉద్యోగంతో సహా ఇతర మార్గాల ద్వారా సంపాదించిన వ్యయమే ఎక్కువైనప్పటికీ సుమారు 9.4 కోట్ల మీద ఆస్తులు ఎలా సమకూర్చుకోగలిగారంటూ విచారణ. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ. కనీస వేతనాల బోర్డు చైర్మన్ సభ్యులుగా స్వతంత్ర వ్యక్తులను కాకుండా ట్రేడ్ యూనియన్లకు చెందిన వారిని నియమించడంపై ఈ చర్య. చైర్మన్ గా జనక ప్రసాద్, సభ్యుడిగా ఎస్ నరసింహారెడ్డిల నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు. 2 చోట్ల అంచనా వ్యయంలో 40% మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మంత్రి మండలి ఆమోదం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావు సిట్ అధికారులకు వివరణ. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన వరుణ్ పురుషోత్తం, బూనేటి చాణక్య తనతో పాటు 50 రోజులు తన ఫ్లాట్లో ఉన్నట్టు వెల్లడి. కానీ ఈ కేసుతో వారికి సంబంధం ఉన్నట్టు తనకు తెలియదంటూ స్పష్టం. నిన్న సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం. ఎన్డీపీ ప్రాజెక్టు క్రింద 2000 కిలోమీటర్ల మేర రహదారులను 1000 కోట్లతో అభివృద్ధి చేయాలంటూ ఆదేశం. ఈ అంశంపై 15 రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలంటూ ఆదేశాలు జారీ. ఏపీలో త్వరలో డ్వాక్రా మహిళల చేతికి రానున్న డ్రోన్లు. వ్యవసాయంలో సాయపడేందుకు వీటిని రాయితీపై అందించనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. డ్రోన్ ధర 10 లక్షల రూపాయలు కాగా 8 లక్షల రూపాయలు రాయితీగా లభిస్తూ రుణంగా అందించాలంటూ నిర్ణయం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడి. ప్రధాని మోదీకి అరుదైన రికార్డు. ప్రధానిగా పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డు అధిగమించబోతున్నారంటూ అధికార వర్గాలు వెల్లడి. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ, మోదీలకు సొంతం. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కీలక వ్యాఖ్యలు. నకిలీ ఓటర్లను ఎలా అనుమతికి ఇస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకున్న వైనం. విమర్శలు, వివాదాలకు భయపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తాము ఎలా పనిచేయగలమంటూ సిఎస్సి జ్ఞానేష్ కుమార్ స్పష్టం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ దొంగతనం దృశ్యాలు. డెలివరీ బాయ్స్ గా దుస్తులు ధరించిన 2 వ్యక్తులు నగల దుకాణంలో చోరీ. తుపాకీతో అక్కడ పనిచేసే వ్యక్తిని బెదిరించి బంగారం, వెండి వస్తువులను దోచుకొని అనంతరం బైక్ పై పరారి. ప్రధాని మోదీ 5 దేశాల్లో అధికారిక పర్యటనకు అయిన ఖర్చును వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు. అమెరికా, ఫ్రాన్స్ సహా 5 దేశాల్లో చేసిన పర్యటనకు 67 కోట్ల రూపాయల వ్యయమైనట్టు వెల్లడి. 2021 నుంచి 24 వరకు ఆయన విదేశీ పర్యటనలపై మొత్తం 295 కోట్ల రూపాయల వ్యయమైనట్టు పార్లమెంటుకు గణాంకాలు సమర్పణ. మధ్యప్రదేశ్లోని పన్నాలో దినసరి కూలీకి దొరికిన 8 వజ్రాలు. వాటి ధర సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా. చతల్పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హరిగోవింద్, పవన్ దేవి గత 5 ఏళ్లుగా నిసర్ గనిలో పనిచేస్తున్నట్టు కూలీలు వెల్లడి. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడి మృతి. శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న తుర్కిష్ ఎయిర్లైన్స్ విమానం గాలిలో ఉండగానే అస్వస్థతకు గురై మృతి చెందిన ఓ ప్రయాణికుడు. మొదట మృతదేహం అదృశ్యమైనట్టు భావించిన అత్యవసర ల్యాండింగ్ చేసి కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్టు సమాచారం.
నిన్న బ్రిటన్ రాజు చార్లెస్ III ప్రధాని మోదీ భేటీ. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను బహుకరించిన ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన అనంతరం మోదీ మాల్దీవులకు బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. ఘర్షణ పడుతున్న ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో పలుచోట్ల పరస్పరం చేసుకున్న దాడుల్లో థాయిలాండ్లో 11 మంది మృతి, 28 మందికి గాయాలు. తమకు జరిగిన నష్టం వివరాలను వెల్లడించని కంబోడియా. అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక ఆఫ్రో అమెరికన్ యువకుడిపై పోలీసులు జరిపిన అమానుష దాడికి సంబంధించిన వీడియో వైరల్. ఈ దాడిపై సర్వత్రా ఆగ్రహం. ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తనను పోలీసులు అడ్డుకున్నారని, ఎందుకోసమని అడిగినందుకు కిరాతకంగా దాడి జరిపారంటూ బాధితుడు వివరణ. 2024లో అమెరికా సంతాన ఉత్పత్తి రేటు 1.6 కన్నా దిగువకు పడిపోయినట్టు సమాచారం. ఆలస్యంగా పెళ్లిళ్లు జరగడం, పిల్లలను పెంచడానికి ఆర్థిక స్తోమత లేకపోవడం, వారిని కనడానికి ఆరోగ్య బీమా పలు కారణాలు అయ్యుండొచ్చంటూ గణాంకాలు వెల్లడి. క్రమంగా అమెరికా పౌరుల్లో గడిచిన 2 దశాబ్దాల నుంచి జననాలు పడిపోతున్నట్టు స్పష్టం. రష్యాలో ఘోర విషాదం. ఓ అడవిలో కుప్పకూలిన 49 మందితో వెళుతున్న ప్రయాణికుల విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 6 సిబ్బంది సహా 49 మంది మృతి. ఇంగ్లాండ్తో సిరీస్లో వెనుకబడ్డ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ. పంత్కు గాయమైన కారణంగా అవసరాన్ని బట్టి బ్యాటింగ్కు వస్తాడంటూ బీసీసీఐ ఎక్స్లో వెల్లడి. ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్, ఆకాశ్దీప్లు గాయాల కారణంగా 4వ టెస్టుకు దూరం. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షెట్లర్ ఉన్నతి కూడా సంచలనం. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో 15వ ర్యాంకర్ సింధును ఓడించిన ఉన్నతి. అంతర్జాతీయ టోర్నీలో తోటి భారత క్రీడాకారిణి చేతిలో సింధు ఓడటం 7 ఏళ్లలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం వచ్చే సంవత్సరం ఇంగ్లాండ్లో పర్యటించనున్న టీమిండియా. ఇందులో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. తాను నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. మొఘల్ చక్రవర్తి జిజియా పన్నుతో చారిత్రాత్మక తప్పు చేశారని, ఆ బాధ ప్రతి హిందువు డిఎన్ఏలోకి వెళ్ళిందని, దీనిని సినిమా రూపకంగా తీసినందుకు ఆనందంగా ఉందంటూ వెల్లడి. తన జీవితంలో ఎప్పుడూ ఏది తేలిగ్గా దొరకలేదని, ఇన్నేళ్లు సినీ జీవితంలో ఎప్పుడూ మాట్లాడనంతగా ఈ సినిమా కోసం మాట్లాడానంటూ స్పష్టం. కుబేరా సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. నాగార్జున సినిమా కాబట్టి ప్రేమ కథాంశం మిస్ అయిందని, ధనుష్, రష్మికలు కలిసి నటించినా వారి మధ్య కూడా లవ్ స్టోరీ లేదని కొంత విమర్శ. వారి మధ్య కూడా లవ్ స్టోరీ ఉంటే ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టేదంటూ వెల్లడి. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల. తొలి ఇండియన్స్ డాల్బీ సినిమాగా సొంతం చేసుకున్న రికార్డు. దీనివల్ల ప్రేక్షకులు డాల్బీ అటామస్ సౌండ్ను ఎంజాయ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడి. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా టికెట్ రేటు ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన చిత్ర యూనిట్. సినిమా విడుదల తేదీ నుండి 10 రోజుల పాటు టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు జారీ. సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్లలో ₹75 పెంచుకునేందుకు వీలు. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి SSMB 29. ఈ సినిమాలో కీలక పాత్ర నటిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రస్తుతం షూటింగ్కు విరామ సమయంలో ఉందని, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందంటూ వెల్లడి.